ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. చాలు. ఈరోజు నేను ఈ చదవబడిన వాక్య భాగం అంతటిలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఉత్తమమైనది చేయవలెను. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మనతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, పర్వతాలు తొలగిపోయినా బెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోను, మిమ్ములను విడిచిపెట్టను, మిమ్ములను విడవను, ఎన్నడూ ఎడబాయను. నువ్వు దేనికి భయపడకుండా ఉండటానికి పగటి వేళ, మధ్యాహ్నం వేళ, సాయంకాలం వేళ జరిగే ప్రతి కార్యక్రమాలలో తెగులు నీ మీదకి రాకుండా ఉండటానికి, నీ గుడారమునకును ఏ తెగులు సమీపించకుండా ఉండటానికి అని ఇలాగ వాగ్దానాలు దేవుడు మనకి చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ఇది కొంచెం తగ్గించారు, దేవుడు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీరు స్వతంత్రించుకోవడం కోసం యెహోవా దృష్టికి మీరేం చేయాలి? ఉత్తమము అయినది చేయాలి. ఉత్తమం అంటే ఏంటి? ఉత్తమము అంటే ఏంటి? మంచిది, శ్రేష్టమైనది అని దాని అర్థం. దేవునికి మనం అర్పించే అర్పణలో కూడా ఉత్తమమైనది అర్పించాలంట. ఇప్పుడు కయ్యూను అర్పణ, ఏబేలు అర్పణ ఉంది. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? ఏబేలు అర్పణ అంగీకరించాడు. ఏబేలు ఏం తీసుకొచ్చాడు? గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెను తీసుకొచ్చి అర్పించాడు. ఆ గొర్రె మేస్తా ఉండగా, ఆ కొండల్లో మేస్తూ ఉన్నప్పుడు ఒక రాయి వచ్చి గొర్రె యొక్క నడుము మీద పడిన తర్వాత ఆ నడుము బెండైపోయిన గొర్రెలో, లేకపోతే శరీరం ఉప్పిపోయి నడుము ఉప్పిపోయిన గొర్రెలో తీసుకొచ్చి ఆయన బలిని అర్పించాల. కానీ మీరు ఏమనుకోబాకండి, నాకు ఒకసారి ఒక కోట్ వచ్చింది, మరి ఎవరిచ్చారు నాకు గుర్తులేదు, కానీ అంటే నీకు చెప్పాలి కానీ చెబుతున్నాను. అది ఎడారి ఒంటిలాగా ఉంది. ఊరు ఎంత ఉందో దానికి ఎడారి ఒంటిలాగా ఉంది. ఏందా అని నేను అసలు దాని విశేషంగా చూసి, ఇది ఒంటిలాగా ఉందని. శ్రేష్టమైన వాటన్నిటిని నువ్వు ఉంచుకొని దేవునికి తీసుకొచ్చే అర్పణ విశేషమైంది నువ్వు తీసుకురావాలి. ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేశానంటే అంతే. ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనం పరచుకోవడం కొరకు దేవుడు వాళ్ళకి ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, శ్రేష్టమైన భూమి. శ్రేష్టమైన భూమి. ప్రపంచంలో ఉన్న వాళ్ళ కళ్ళు మొత్తం ఇప్పుడు ఆ భూమి మీదే ఉన్నాయి. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళ కళ్ళు మొత్తం దాని మీద ఉన్నాయి. నిదానంగా చూస్తూ ఉండండి. రష్యా ఉక్రెయిన్ మీదకి వెళ్ళింది. రేపు రష్యా ఇంకా కొద్దిగా దినాలలో అనొచ్చు, సంవత్సరాలు అనొచ్చు, ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రష్యా కూడా ముందుగానే ఉంది.
ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సంపద చాలా విశేషమైన సంపద. తక్కువ నీళ్లతో ఎక్కువ పంటను పండిస్తారు. ఆ నీళ్లు కూడా వాళ్ళు వేసే ట్యూబులు కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉండేదంటే, మనం సూది పెట్టి గుజ్జితే ఒక ట్యూబ్కి ఎంత దారి వస్తుందో అలాంటి 2-3 బెజ్జాలు లాంటివి పెట్టి నీళ్ళు ఎప్పుడు పడేటట్లుగా మోటార్ వేస్తే ఇక ఆ నీళ్లు ఎప్పుడు ప్రవహించేటట్లుగా చేరు మొత్తానికి 1 ఎకరం చేరుకి దాదాపు మోటార్ వేస్తే అలాంటి బెజ్జాల నుండి ఎన్ని బకెట్లు వెళ్తాయి? 1000 బకెట్లు వెళ్తాయా? శ్రేష్టమైన పంట, శ్రేష్టమైన దేశం, ప్రపంచంలో నట్ట నడుమున ఉన్న దేశం. మృత సముద్రంలో విలువైన ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇలాంటి దేశం మీద, ఇజ్రాయేల్ దేశం మీద ప్రపంచంలో ఉన్న వాళ్ళ కళ్ళు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఇజ్రాయేల్ దేశంలో సంపద కానీ ఒకవేళ కానీ సంపాదించుకొని మొత్తం కానీ వసూలు చేసుకోగలిగితే అమెరికా దేశాన్ని 4 సార్లు కొనొచ్చంట. అంత విలువైన సంపద ఉంది. అందువల్ల ప్రపంచంలో ఉన్న వాళ్ళ కళ్ళు మొత్తం దాని మీద ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది, గుంటూరు జిల్లా అంత ఉండిద్ది, అంత కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆ ఇజ్రాయెల్ దేశం ఆ గుంటూరు జిల్లాలో ఉన్నంత ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి గల్ఫ్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఎన్నోసార్లు యుద్ధం చేయడానికి వెళ్ళారు. వాళ్ళ మీద గెలవలేకపోయారు. కారణం ఏంటంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కొరకడు, నిద్రపోడు. ఇప్పుడు దేవుడు అంటాడు, మన పితరులతో ప్రమాణం చేసిన దేవుడు మీకు వాగ్దానం చేసిన దేశాన్ని మీకు ఇవ్వాలనుకున్నాడు. ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకొని ఆ దేశంలో మీరు క్షేమముగా ఉండాలంటే యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయవలెను. అంటే దేవుని దృష్టికి ఏం చేయాలి? ఏదైనా మనకు ఒక ఆశీర్వాదం పొందాలి అన్నా, దేవుని దగ్గర నుండి ఏదైనా ఒక దీవెన మనం సంపాదించుకోవాలన్నా దేవుని దృష్టికి ఉత్తమమైనది చేయాలి. మనం చేసేది దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. మనుషులు పెట్టినప్పుడు పెట్టిన మాటలు మాట్లాడతారు, మనుషులు పెట్టినప్పుడు పెట్టిన మాటలు మాట్లాడతారు. మనుషుల మాటలు వేరు. కానీ దేవుని దృష్టికి భయపడి ఏది ఉత్తమమో ఏది మంచిదో దానిని మనం చేయటం నేర్చుకోవాలి. ఏది మంచో మనకు తెలుసు, ఏది చెడో మనకు తెలుసు, ఏది చెయ్యాలో మనకు తెలుసు, ఏది చేయకూడదో మనకు తెలుసు, ఎలా ఉండాలో మనకు తెలుసు, ఏ విధంగా ఉంటే రాంగో కూడా మనకు తెలుసు. కనుక దేవుని దృష్టికి మనం ఉత్తమమైనది చేయటానికి నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియచేయబడి ఉన్నది. నా వైపు చూడండి. అందరూ భోజనం చేసి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఒకవేళ వాళ్ళకి భోజనం చేయలే, కొంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. ఎట్లా చూడాలనిపించింది, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కొంతమందికి డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఎండాకాలం కోడి నిద్ర పోయినట్టు చూసావా అట్లా. నేను చెప్పే అర్ధగంట కూడా కోడి నిద్ర ఎవరు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వేసారని మాట్లాడుతున్నారు అంటారా? ఆడికెళ్ళి ఈ మాట మీకెందుకు, మీరు దగ్గర చూస్తారు. అందుకే ఎవరికి వెళ్ళి రాగాలి. దేవునికి స్తోత్రం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమని అడుగుతున్నాడు? మనుషుడి దగ్గర నుండి
మనిషి దగ్గర నుండి దేవునికి ఏం కావాలని కోరుకున్నాడు? యథార్థముగా నడుచుకున్నటయు, దీన మనసు కలిగి ఉండటయు, కనికరము కలిగి ఉండటయు. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. యెరూషలేము నుండి ఒకడు యెరికోకి వెళుతున్నాడు. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకి వెళుతున్నప్పుడు వాడు దొంగల చేత పట్టబడ్డాడు. యెరూషలేము దేవుడున్న పట్టణము, యెరూషలేము దేవుని మందిరం ఉన్న స్థలం, యెరూషలేము ఆరాధన జరుగుతున్న స్థలము, యెరూషలేము దేవుని పెట్టున్న స్థలం, పాస్టర్స్ లేవీలు ఉన్న స్థలం. దాన్ని వదిలేసి యెరికోకి వెళుతున్నాడు. యెరికోలో ఏముందరా బాబాయ్ అని అడిగితే బాబాయ్ అంటాడు, యెరికోలో ఏముందని అడుగుతావేంది నువ్వు? యెరికోలో ఏముందని అడుగుతావేంది? యెరికోలో వెల్కమ్ బోర్డు పెట్టిన ఆ గోడ మీద ఉన్న ఉందే వెల్కమ్ బోర్డు, ఆల్వేస్ వెల్కమ్ టు యూ, ఏటీఎం, ఎనీ టైం మనీ. ఏటీఎం అంటే దాని అర్థం తెలుసా? ఎనీ టైం మనీ. కొందరు అన్నారు ఏటీఎం అయ్యా అని అన్నాడు. ఏటీఎం అంటే ఏందన్నా? ఎనీ టైం మందు అన్నాడు. అక్కడ ఆల్వేస్ వెల్కమ్. దేనికి వెళ్తున్నావా? యెరూషలేము వదిలి యెరికోకి. యెరికోలో ఎవరున్నారు? వేశ్య రాహాబు ఉంది. ఇంకెవరున్నా? అక్కడ నూలు పోగు దారం కూడా శపించబడిందని దేవుడు యెహోషువతో చెప్పాడు. నూలు పోగు దారం, ఈ చివర స్వర్గాలు దిద్దితే నూలు పోగు దారం కూడా శపించబడిన పట్టణం అది. ఆశీర్వాదకరమైన పట్టణంలో ఉన్న ఈ వ్యక్తి శపించబడిన పట్టణానికి వెళతా దొంగల చేత పట్టబడ్డాడు. రోడ్డు పక్కన పడిపోయాడు. ముగ్గురు మనుషులు ప్రయాణం చేసి వెళ్ళారంట. ఎవరెవరు వెళ్ళారు అక్కడికి? యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. వాళ్ళిద్దరంట అయ్యో అయ్యో దెబ్బ తగ్గిపోయింది, అయ్యో రక్తం కారుతుంది, అయ్యో అనుకుంటా వాడు పక్క వెళ్ళిపోయాడు. అయ్యో అనుకోవడం కూడా పక్క వెళ్ళిపోయాడు. మంచి సమయుడు వచ్చి పడిపోయిన వ్యక్తి యొక్క గాయాలు కట్టి తను వెళుతున్న గాడిద మీద ఈ వ్యక్తిని ఎక్కించుకొని ఓటపూంజు వారికి తీసుకెళ్ళిపోయి అతనికి 2 కాసులు ఇచ్చి, దేనారాలు ఇచ్చి, నేను మరలా వస్తాను, ఇతను పోషించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నాను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, మనుషుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడింది. దానిలో ఒక పాయింట్ ఏంటంటే కనికరము కలిగి ఉండుట. ఏంటంట? కనికరము, కనికరము, కనికరము. కనికరము చాలా ఇంపార్టెంట్. ఏదైనా కుటుంబంలో ఏదైనా జరగరాని కార్యం జరిగి ఏడుస్తా ఉన్నాను కండి, ఆ కుటుంబాన్ని ఓదార్చడం. కొంతమంది ఆ కుటుంబాల దగ్గరికి ఆ ఇళ్ల పక్కన వాళ్ళందరూ వాడు టీ తాగడం అలవాటు లేకపోయినా వాళ్ళే క్యాన్లు టీ పెట్టుకొని తీసుకెళ్ళిస్తూ ఉంటారు. పరిచర్యలో ఇది ఒక భాగం. దాన్ని ఏమంటాడంటే కనికరము. నా మాటలు అర్థమవుతుందిగా? ఎవరికైనా ఏదైనా జరిగింది, జరగరాని కార్యం జరిగింది, ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, నీ వంతులో నువ్వేం చెయ్యాలో నీకు తెలియచేయబడింది. కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కఠిన మనసు అనేది వేరు, కనికర మనసు అనేది వేరు. రాతి గుండె వేరు, మాంసపు గుండె వేరు. రాతి గుండె మారు మనసు పొందకుంటుందేమో, రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, పాపక్షమాణ నిమిత్తం బాప్తిజం పొందిన తర్వాత రాతి గుండె పోయి నేను మీకు మాంసపు గుండె ఇచ్చాను, మెత్తని మాంసపు గుండెని ఇచ్చాను అన్నాడు. కనికరము చాలా ప్రాముఖ్యమైనది. మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడుతుంది. యథార్థముగా నడుచుకున్నటయు, న్యాయమును ప్రేమించుటయు, కనికరము కలిగి ఉండటయు, దీన మనస్సు కలిగి ఉండటయు, ఇదే కదా నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడు. మన దగ్గర నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దీన మనసు. ఏ మనసు అంట? దీన మనసు. దీన మనసు.
మన మనసు మారాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఈ విషయాలు చెబుతున్న దేవుడు మన పట్ల ఏది ఉత్తమమైనది చేస్తున్నాడో దాని చెబుతా ఈరోజు. మొట్టమొదటి నేను చదివించింది ఏంటంటే, మన పితరులతో ప్రమాణం చేసినట్లుగా మన దేవాది దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశంలోనికి మీరు ప్రవేశించాలి, ఆ ప్రవేశించి ఆ దేశంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నట్లయితే యెహోవా దృష్టికి మీరు ఉత్తమమైనది చేయండి. ఐగుప్తు దేశంలో నుండి ప్రారంభమయ్యి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిన వాళ్ళందరిలో ఉత్తమమైన దేశంలో లేవు అసలు. ఒక్కడు కనబడలా. అహరోను, యెహోషువ, కాలేబు తప్ప 6 లక్షల కారుబలంలో సొలుక్కునేవాళ్ళు, గొలుక్కునేవాళ్ళు వీళ్ళందరూ అరణ్యములో ఆకులు వరి రాలిపోయినట్లుగా రాలిపోగా అరణ్యములో ఒక కొత్త జనరేషన్ పుట్టింది. ఆ కొత్త జనరేషను ప్లస్ బయలుదేరిన వారిలో 2 మాత్రమే కానానికి ప్రవేశించారు. కారణం ఏంటంటే, దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనదో తెలిసి కూడా వాళ్ళు చేయలా. ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరి ఐగుప్తు దేశం నుండి కానానికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో సీనాయి పర్వతం దగ్గర మజిలీ వేస్తారు. సీనాయి పర్వతం దగ్గర ఆగిపోతారు. దేవుడు అన్నాడు, సీనాయి పర్వతం మీదకి నువ్వు రా, నేను నీతో మాట్లాడతాను మోషే అన్నాడు. అక్కడ 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు దేవుడు, అక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. చట్టం ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఉండాలో ఒక చట్టాన్ని చెప్పాడు దేవుడు. ఈ లోపు 40 రోజులు 40 పగలు అక్కడ ఉన్నాడు ఆయన. కనబడకపోయేసరికి ఆ పర్వతం మీద ఎవరున్నారు ఆహారం పెడతానికి మోషేకి? మోషే ఎప్పుడో చనిపోయి ఉంటాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే, మోషే లేడు కనుక ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మోషే కనబడతలేదు కాబట్టి మా చెవులు కొన్నవి, మా చేతులు కొన్నవి, మా కాళ్ళకున్న బంగారం మొత్తం తీసి ఆహారం నీకు ఇస్తాము, నువ్వు ఎలా విచిత్రమైన వస్తువు తయారు చేస్తావు మాకు తెలియదంటే, ఆయన వాడి దెబ్బ తట్టుకోలేక దూడ తయారు చేశాడు. ఆ దూడ పట్టుకొని ఊరేగుతూ ఊరేగుతున్నారు. ఎప్పుడైతే ఊరేగుతూ సాటింపు చేస్తున్నారు, వర్షం పడకపోతే దేన్ని ఊరేగుతారు? వర్షం పడకపోతే దేన్ని ఊరేగిస్తారు? కప్పని ఊరేగిస్తారు. అంటే ఎందుకు ఊరేగిస్తారు? అది అరుస్తా ఉంటే పడిద్దని. కప్పలు అరిస్తే వర్షం పడిద్దంటే ఏదే కాలంలో 300 సంవత్సరాల వర్షం ఎందుకు పడలేదు? కప్పలు లేవా? కప్పలు అడిగితే వర్షం పడటం, వర్షం పడతంటే అది సూచనగా అది అరిసింది తప్ప, ఏ కాలంలో 300 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది కదా. ఎన్నిసార్లు అరిసి ఉంటాయి కప్పలు? వర్షం నీళ్ళు లేక భూమిలో కూడా ఎండిపోయి చచ్చిపోయి ఉండవు కప్పలు. వీళ్ళు అక్కడ ఊరేగుతున్నారు. ఎప్పుడైతే దూడం చేసుకుని ఊరేగుతున్నారో వీళ్ళ మీదకి ఒక వ్యభిచారమ సంబంధమైన ఆత్మ వచ్చేసింది. వ్యభిచారమ సంబంధమైన ఆత్మ ఎప్పుడైతే వస్తే, వాడు భార్య వీడు భార్య అని లేకుండా, వీడు ఆమెకు సంబంధించిన భర్త, ఈయన ఆమెకు సంబంధించిన భర్త అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా రంకులు రావటం నేర్చారు. ఏ రావటం చెప్పండి? ఏ రావటం? రంకులు రావటం. రంకులు రావటం మీద పెట్టి తిప్పుతుంటే ఓ నడుతుంటారు. పెద్ద రంకులు రావటం ఎక్కితే ఈ రంకులు రావటానికి కూడా అర్థం ఉన్నాయి. మామూలు క్రమశిక్షణ లేదు, చూపులు సరిగా లేవు, ఇష్టానుసారంగా ఉండిపోయారు. వాడి భార్య అని తేడా లేదు, వీడి భార్య అని తేడా లేదు. ఇతను ఆమెకి సంబంధించిన భర్త, ఆయన ఆమెకు సంబంధించిన భర్త అని తేడా లేదు. ఇష్టానుసారంగా ఉండిపోయారు. దేవుడు అన్నాడు మోషేతో, నీ ప్రజలు చెడిపోయారు, కిందకి వెళ్ళంటే ఆయన కిందకు వచ్చేసరికి ఆయన మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాదు. కిందకు వచ్చి, యెహోవా పక్షమున ఉన్నవారు మీలో ఇంకా మిగిలి ఎవరైనా ఉన్నారా? యెహోవా పక్షమున ఉన్నవారు మిగిలి ఇంకా ఎవరైనా రోత బ్రతుకు లేకుండా ఉన్నారా అంటే, లేవీలుగా ఉన్నవారు మేము ఉన్నామా అంటే, ఉన్న వాళ్ళందరూ నా వెనక భాగానికి రండి అన్నాడు. లేవీలందరూ అలా వెనక భాగానికి వచ్చేసారు. పాపం చేసిన వాళ్ళందరూ ఆకువలి రాలిపోయారు. అరణ్యంలో కొత్త జనరేషన్ వచ్చింది.
ఈ కొత్త జనరేషన్తో దేవుడు అన్నాడు, ఏది ఉత్తమమైనదో నేను చెయ్యాలని చెప్పాను వాడు చేయలా, కనుక అరణ్యంలో ఏమైపోయిన వాళ్ళు రాలిపోయారు. అరణ్యంలో కొత్త జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ మాత్రం నా వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అంటే దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడు. మన జీవితంలో కొన్ని లేట్ అవుతాయి, ఒక్కోసారి లేట్ అయింది. లేట్ అయినంత మాత్రానే మనం బెంబేలెత్తవలసిన అవసరం ఏమీ లేదు. కొన్ని ఆశీర్వాదాలు మన మీదకి రావడం లేట్ అవుతాయి. కొన్ని దేవుడు చేసిన వాగ్దానాలు కొంత లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రాన దేవుడు వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండడు, నెరవేరుస్తాడు. అయితే పదే పదే దేవుని ఎదుట కనికరం కలిగి ఉండటం, న్యాయం కలిగి ఉండటం, యథార్థత కలిగి ఉండటం, దీన మనసు కలిగి ఉండటం, ఏది ఉత్తమమైనది మనకు తెలియజేయబడదు కనుక అలాగే ఉత్తమమైనది మనం చేయాలి. దేవుడు మన విషయంలో ఎలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు? 3 మాటలు చెబుతాను. 3 మాటలు కూడా తక్కువ సమయంలో చెబుతాను. అంటే రిఫరెన్స్లు ఎక్కువ తీసుకుంటే టైం ఎక్కువైంది కాబట్టి నేను తక్కువ సమయంలో చెప్తాను. కీర్తన గ్రంథం 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. అందరూ చెప్పండి, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. అనుగ్రహించును అనగా ఇచ్చును. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ఉత్తమమైనది చేయండి అన్నాడు. ఉత్తమమైనది మనం చేస్తున్నప్పుడు ఆయన ఉత్తమమైనది మనకు అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు? ప్రశ్న. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించును. ఏం అనుగ్రహిస్తాడు? ఏం అనుగ్రహిస్తాడు? కీర్తన గ్రంథం 52వ కీర్తన 9వ వచనం. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఏమనుగ్రహిస్తానంట దేవుడు? నేను మీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తానన్నాడు. ఏంటి ఆ ఉత్తమమైనది అని అంటే ఆయన నామము. ఆయన నామము ఆయన నామము ఉత్తమమైనది కనుక ఆయన నామాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన నామము యేసు నామము. యేసు నామము ఉత్తమమైనది. శృంగార దేవాలయ మందిరం దగ్గర పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు కూర్చున్నాడు. ఎంతకాలం నుంచి ఉన్నాడు? సీనియర్ 40 years. ఆయన శృంగార దేవాలయ మందిరం దగ్గర కూర్చున్నాడు. ప్రతిరోజు ఈయన మోసుకొని వెళ్ళాలా, అక్కడ కూర్చోబెట్టాలా. ఆ దేవాలయానికి వచ్చిపోయేవాళ్ళు ఏదో కారు చేస్తే ఆయన ఆ జీవనోపాధిని జరుపుకుంటూ ఉండేవాడు. ఆ దేవాలయానికి ఒకసారి పేతురు యోహానులు ఇద్దరు ఆ దేవాలయానికి వెళ్తున్నారు. ఈ కుంటివాడు వాళ్ళిద్దరి వైపు చూశాడు. వాళ్ళిద్దరి వైపు ఎలా చూస్తున్నాడంటే ఈయన దగ్గర వెండో గాని బంగారమో గాని దొరికింది అన్నట్లు చూస్తున్నాడు. ఆయన చూపును వాళ్ళు అర్థం చేసుకుని ఏం చేశారంటే, మా దగ్గర వెండి బంగారం ఏమి లేవు, వెండి బంగారం ఏమి లేవు మా దగ్గర. యేసు నామం మాత్రమే ఉంది మా దగ్గర. ఆ యేసు నామాన్ని నీకు ఇస్తున్నాం. మా దగ్గర వెండి కానీ బంగారం కానీ ఏమి లేదు. యేసు నామం ఉంది. ఆ నామాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ నామం కానీ నువ్వు తీసుకుంటే ఆ నామంలో నువ్వు ఆశీర్వాదం పొందామని యేసు నామాన్ని ఉచ్చరించిన వెంటనే పుట్టిన మొదలుకొని కుంటివాడు మరి ఒక అద్భుతం ఆయన జీవితంలో చూడగలిగాడు. అంటే తన అర్థం ఏంటంటే యేసు నామము ద్వారా అద్భుతములు జరిగే నామం కనుక ఆ నామంలో నువ్వు ఉండాలి.
యెహోవా ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించును. ఏమనుగ్రహిస్తానంటే నా నామమే నేను మీకు ఇస్తాను, నా నామమే మీకు ఇస్తాను అన్నాడు. దేవుని నామం బలమైనది. దేవునికి స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో యెహోవా ఉత్తమమైనది మీకు అనుగ్రహించును. ఏమిస్తాడు ఉత్తమమైనది? నా నామము నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన నామములో స్వస్థత, ఆయన నామములో విడుదల, ఆయన నామములో విమోచన. ఇంకా వివరించుకుంటే డిఫరెన్స్ వస్తాయి అని అందుకని క్లియర్గా చెబుతున్నా. యేసు నామమును ఉచ్చరించిన వెంటనే సాతాను శక్తులు వణికిపోతాయి. యేసు నామాన్నే పౌలు యేసు నామంలో దెయ్యాలు ఎలగొడుతుంటే స్కేవాస్ కుమారులు కూడా దెయ్యాలు ఎలగొట్టాలి అనుకున్నారు. దెయ్యాలు ఎలగొడతాం యేసు నామములు అనగానే పౌలు అనగానే వెళ్ళిపోతుంది. స్కేవాస్ కుమారులు ఏం చేశారంటే ఏం ఎంత చేస్తుంది ఈయన, ఇది విచిత్రంగా ఉంది, ఎవరు భలే వెళ్ళిపోతున్నాయే అనుకున్నాడు. ఓ ఇంతేనా ఇంతేనా గాలి ఇంతేనా అనుకుందంట. ఒక గాలి అంటూ పొందంట. గాలి
కుదరనప్పుడు అక్క గాలి ఎట్లా గేయాలి, ఏమేమి కలుపుకోవాలి, ఎట్లా గేయాలి అడగొద్దు, అడిగి తెలుసుకోవద్దు. గాలి పిండి పెట్టప్పుడు వచ్చిందంట, పలాని కాపటం అని చూసిందంట, వచ్చిందరా అన్నదంట. ఇంకోటి వెళ్ళిపోయి అట్టాగే కలుపుకుంది, గాలి లేటు తెలిసింది, వేసింది, మళ్ళీ తిరగేటు కుదరదు. దాని మళ్ళీ తిరగేయాలని అర్థం కాదు, సింతేనని అట్టాకి పెట్టింది, మాడైపోయింది. ఒక విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఒక సబ్జెక్టు గురించి చెప్పేటప్పుడు కానీ క్లియర్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే 2 1 2 2 2 4 మనకి నీరసం రాదు, శ్యామట్లో పట్టదు, బీపీ డౌన్ అవ్వదు, హై బీపీ రాదు. ఎప్పుడైతే మనకు విషయం తెలీదో, ఇలా బాంబే వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు వాకింగ్ చెప్పరా అంటే బాంబే వెళ్తే ఏం జరిగింది, బాంబే వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే బాంబేలో అలా జరిగింది. ఆ తర్వాత బాంబే నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు ఒక్కొక్క బస్సు ఏం గాలి కలిగిందో. ఆ బాంబే నుండి వచ్చేటప్పుడు లోనావాలా హై ప్లేస్ ఎంత కూల్గా ఉందో, అటు నుంచి రాట బస్సు ఏమొచ్చిందో చూసి ఒక యాక్సిడెంట్ అయిపోయింది, మేము దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఎన్ని అవసరమా? వాక్యాన్ని నేర్చుకుంటే వాక్యాన్ని క్షుణ్ణంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు పక్కన అవ్వలేదు? యెహోవా ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించును. ఏంటి ఉత్తమమైనదంటే, నా నామము ఉత్తమమైనది. యేసయ్య నామమే బలమైనది. యేసయ్య నామమును ఉచ్చరించిన వెంటనే, ఆయన నామములో పాటలు పాడుతూ ఉండగా, పౌలు శీలలు ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా శరసాల బద్దలైపోయింది. ఆయన నామములో మోషే ప్రార్థించగా, ఆయన నామములో యెహోషువ ప్రార్థించగా, ఆయన నామములో దానియేలు ప్రార్థించగా, ఆయన నామములో ఎస్తేరు ప్రార్థించగా, ఆయన నామములో హెజ్కేలు ప్రార్థించగా, ఆయన నామములో ఇర్మియా ప్రార్థించగా, ఆయన నామములో భక్తులు ప్రార్థించగా విజయము కలిగింది. కనుక యేసయ్య నామం దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే ఆ నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. ఈ మాట చూడండి, 3వ అధ్యాయం అపోస్తుల కార్యం 4:12, 3:6. 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 4:12, 3:6. అతడు పేతురు, వెండి బంగారం మా దగ్గర ఏమి లేవు, మాకు కలిగి మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్పగా అతని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే ఆయన పాదములు శీల మండలములను బలము పొందెను. కారణం యేసు నామం. యేసు నామం బలమైన దుర్గం. యేసుని నామం ఉచ్చరించెను, సాతాను సైన్యము వణుకుచున్నది, వ్యాధుల బలము నిర్మూలమైనది, జయము పొందెడి ఈ నామం నమ్మినప్పుడే. కాబట్టి యేసు నామంలో మనం ప్రార్థన చేయాలి. యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి. చిన్న వయసు నుండే మోకాళ్ళు అనిపించాలి. కొంతమందికి మోకరించడం కుదరదు, మోకాళ్ళు అలాగే ఉంటాయి. నువ్వు మోకరించి నీకు ఎద్దుకున్న మోకాళ్ళు ఉంటాయి చూసేవా, నల్లగా, అలాగా మోకాళ్ళు అలాగ అవ్వాలి. ఇక మాకులాగా అయిన తర్వాత ఈ శరీర బలం మోకాళ్ళ మీద అయితే మళ్ళీ లేవటం కష్టం కనుక ఆ వయసు వచ్చిందా కాకుండా మోకాళ్ళు వంగేటప్పుడే వంచండి. ఎవరి ప్రాయంలో మోకాళ్ళ బలి అర్పించండి. వంగ టైం వచ్చింది, అప్పుడు తర్వాత ఆయన చూసుకుంటాడు. వంగే టైంలో కన్నా మోకాళ్ళు వచ్చు. నేను మచ్చగా స్తోత్రం స్తోత్రం ఆయన స్తోత్రమయ్యా, ఏమే స్తోత్రం స్తోత్రమే మరియా చుట్టక్కడ ఉన్నాడు. స్తోత్రం 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 మరియా చుట్ట ఎక్కడ ఉందంటే హల్లెలూయా 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 అరుగు మీద పెట్టారన్న. ఎక్కడ పెట్టిందంట? ఈడ ప్రార్థన. ఒక్క చుట్టుకుంటూ కూడా ప్రార్థన చేస్తాం, ముందు దాకా ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన? పరికి పని.
లైవ్లో ఇల్లేవాడికి వెళ్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం. చుట్ట చుట్టేవాడికి ప్రార్థనే, కైనీళ్ళు తంబాలేసేవాడికి ప్రార్థన, తమ్ము వేసేవాడికి ప్రార్థనే. మళ్ళీ కూడా భక్తి పనులు హల్లెలూయా 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 ఆరోగ్యం పెట్టనే అన్నారు. ప్రార్థన అంటే డ్యూటీ ఏం కాదు. నేను డ్యూటీ అర్ధగంట ఒక 10 నిమిషాలు డ్యూటీ దిగుతా. నా డ్యూటీ దిగిన తర్వాత నేను వెళ్ళిపోయి ఆ డ్యూటీ దిగేసాను నా ఇష్టం పేరెంట్ అట్టగా డ్యూటీ దిగేదేం కాదు. నేను ఎందుకు చూస్తున్నానంటే యేసయ్య చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయండి. యేసయ్య చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అసలు మనం దాన్ని వర్ణించలేము. ఎలా దేవుడు అద్భుతం చేస్తాడో అది ఊహించలేము. ఆ అద్భుతాలు గుర్తు చేసుకుంటే కళ్ళప్పుడు నీళ్ళు తప్పకి అంతకంటే ఏమి రాదు. ఇంకొక వచ్చిన చదువుకొని నేను ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు చెప్పాలి కానీ వదిలేస్తాను కదా. ఆ వచ్చిన చదవండి. 4:12 మరియు ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందెదము. రక్షణ ఏ నామంలో వచ్చింది? యేసు నామములో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిజాన్ని ఇస్తున్నాను. రక్షణ యేసు నామములో కలుగుతుంది. ఏ నామములో నీకు రక్షణ కలగదు. యేసు నామంలోనే రక్షణ దొరుకుతుంది. ప్రతి మోకాలు యేసు నామంలోనే వంగాలి. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించాలి. మనం మోకరించాలి, ప్రార్థన చేయాలి. కానీ యవ్వన ప్రాయంలో ఎదుగుతున్న బిడ్డలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక గోల్, ఏదైనా ఒక ఫ్యూచర్లో నీ కళను కలగా ఉంచుకోకుండా నీ కళను నువ్వు సంపాదించుకోవాలంటే మోకరించి బలముగా ప్రార్థన చేయడం నేర్చుకో. యవ్వన ప్రాయంలోనే. వయసు పెరిగిన తర్వాత నరాల నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తీవ్రత ఎన్నో వస్తాయి. ఏమనే కూర్చున్నా నొప్పులే వస్తున్నాయి, లెగత్తాను నొప్పులు వస్తున్నాయి. అక్క అట్టపాతి నొప్పులు అంటే గవర్నమెంట్ బిడ్డలు కొన్ని దేవంగా వేసుకోండి. శరీరంలో బలహీనతలు వస్తాయి. కానీ మోకరించవలసిన ఒక వయసు ఉంది. ఆ వయసును పోగొట్టుకోబాకండి. అమూల్యమైన వయసు. రాత్రి మోకరిస్తే ఉదయం లేచారు. సంఘమే సాక్ష్యం, నా విశ్వాసులే సాక్ష్యం. పగలు 9 గంటలకి స్కూల్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత దగ్గర నుంచి పిల్లలందరూ వెళ్ళిపోయి మళ్ళీ నేను 9 గంటల మోకరిస్తే సాయంకాలం వాడు స్కూల్ అయిపోయి మరలా వచ్చేంత వరకు మోకాళ్ళ మీదే ఉండేవాడు. నా బల్ల మీద ప్రతిరోజు కోడి మాసం ఉండేది. విశ్వాసం తెచ్చేవాడు. యాపిల్స్ కాయలు ఉండేవి, దానం ఉండేవి, బత్తాకాయలు ఉండేవి, ఎన్ని తినే ఫ్రూట్స్ అని ఉండేవి. ప్రతిరోజు చికెన్ ఉండేది. నేనేం చేసేవాడిని అంటే సాయంకాలం పిల్లలు రాగానే అబ్బాయి ఈరోజు యాపిల్ లేదని అనుకుంటారు, ఆ కూర తినేసేయండి రా అనేవాడు. తినేయండి. ఆడుబడి హ్యాపీగా ఆ పాస్టర్ గారు మొత్తం తినేసేటప్పుడు కడుపు ఎప్పుడు నిండిపోయినట్టుండేది. ఆ టైం చాలా అద్భుతమైన టైం. గడపలోకి వస్తే ఎవరన్నా పట్టి వస్తే ఆడపడిపోవడం. నేను ఒక సేవ వేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. గురువు సేవ, నా కళ్ళలో మీద ఉంటుంది. ఆ సేవ ఏమైంది? ఆ సేవలో కప్పితే జ్వరాలు పోయి. దాని సాక్ష్యం వరబాబు గారి కూతురు. జ్వరం వచ్చిందయ్యా, నాకు కిరణం గారు ఒక మంచం ఇచ్చారు. తొలిలో ఒక మంచం ఎంత అన్ని గుర్తేలే, చచ్చిపోయేదాకా యువతనే ఉంటా. ఎవరేం చేశారు ఏందన్నీ సమయం ఇచ్చినప్పుడు యుద్ధం ఉంటా. ఒక మంచం ఇచ్చారు, పడుకొని. ఆ పిల్ల పొట్టే పిల్ల, చిన్న పిల్ల, వరబాబు గారి కూతురు. జ్వరం వచ్చింది ఏంటంటే నా పక్కన కొట్టు పెట్టింది. శాలువ గారు పడుకొని ఉదయాన్ని దేవుడు తన మహిమ ద్వారా అద్భుతాలు చేస్తాడు. యవ్వన ప్రాయాన్ని చాలా విలువైంది, చాలా విలువైంది. దాన్ని
నువ్వు యూజ్ చేసుకోకపోతే అనవసరం అయిపోతావు. యవ్వన ప్రాయంలో నువ్వు మోకరించడం కానీ నువ్వు నేర్చుకోకపోతే వేస్ట్ అయిపోతావు. యవ్వన ప్రాయంలో మోకరించండి, బలంగా ప్రార్థన చేయండి, ఆయన నామములో మోకరించండి. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా వచ్చింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగాడు ఒకరోజు. దానియేలు ప్రార్థన చేస్తే ఆయన నామంలో సింహాలు నోళ్లు వేయబడ్డాయి. ఎస్తేరు ప్రార్థన చేస్తే అందరూ రక్షించుకుంది. ఇలాగా యేసు నామం, ఆయన నామం, యెహోవా నామం బలమైన దుర్గము. మోకరించండి. మేళల్లో ఎవరు వస్తున్నారా? సిగ్గుపడబాకండి. నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇల్లు వస్తూ ఉంటాడు కానీ మోకరించేవాడు కాదు. వెళ్తారు అక్కడ పిల్లలు కాబట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళేవాళ్ళు వస్తాడు. అమ్మకు ఆరోగ్యం బాగపోయిన తర్వాత నా సిగ్గు ఏమైపోయిందో, అలా పరిస్థితి ఏమైపోయినాయో, మోకాళ్ళ మీదే అన్నం తింటాం, మోకాళ్ళ మీదే మంచం మీద పడుకోవటం, మోకాళ్ళ మీదే ఆడుకోవటం, మంచానికి ఆడుకోవటం, నిద్ర వస్తే నిద్రపోవటం, ఏం వెళ్ళిపోతే స్తోత్రం పడటం, శాలలోకి వెళ్తే మోకాళ్ళు. ఏంటి తీవ్రత? ఏది? నీకేమన్నా మంచి మంచి శ్రేష్టమైనది పెట్టాలి. మీ పిల్లలుగా ఉన్నవాడు తల్లులను అడుగుట్లా పొందారేనా? మరేంది ఏంది పప్పు వేసి పెడితేనేమన్నా పొద్దా పప్పేనా? మరి ఏం వేసి పెట్టాలా? ఏం వేసి పెట్టాలి? గోంగారు వద్దు, పప్పు వద్దు, నత్త మొక్కలు రోజు ఎక్కడ దొరుకుతాయి? నన్ను నమ్మేరా? చేపలకి చేపలు వాళ్ళు ఇస్తారు నాకు చేపలు. కొంతమంది నీసు లేదు ముందు ఎక్కడ నీసు లేకపోతే ఎట్టగలుగుతుంది. ఏంది అట్టగలుగుతున్నాం? ఏం తినమంట? కలపక నీ శ్వాసన వచ్చి ముక్వాసన రాగలేదు. సెక్స్ అంగిలికి అంటారా? ఎంత ముద్ద చేసుకొని తింటాం వేరు. లద్ద చేసుకుంటే పడితే వికెట్ బౌల్ అయిపోవాలి. ఇప్పుడు అలాగ అడుగుతుంటారులేండి పిల్లలు సహజంగా. ఎందుకంటే దేవుడు ఆ తల్లిదండ్రులు కూడా పిల్లలు అలాగే పిలుస్తున్నారు అన్నట్టు అడుగుతారు. మూడు రోజులు అన్నం వండిన తర్వాత ఒక రోజుకి ఏమైపోయింది? సరిపోయింది. రెండో రోజుకి ఏమైపోయింది? వాసన వచ్చింది. మూడో రోజుకి ఏమైపోయింది? నీరు కాలి. 3 రోజుల క్రితం తిన్న అన్నం నాకు తెలుసు. 3 రోజుల క్రితం తిన్న అన్నం నాకు తెలుసు. నా చిన్న వయసులో అది తింటే కడుపు నింపుకోవడం, కారం వేసి పెడితే కడుపు నింపుకోవడం, ఎరగార పచ్చడి చేస్తే కడుపు నింపుకోవడం, చింతపండు పచ్చడి చేస్తే కడుపు నింపుకోవడం. నాకు అది కావాలి ఇది కావాలని ఏ కూర దగ్గర నేను పెట్టలేదండి. మా అమ్మడికి చెప్పాలి. నా తల్లిదండ్రులకి ఏ కూర దగ్గర నేను ఇబ్బంది పెట్టలేదు. ఏది ఉంటే తినేవాడిని. నేను ఇబ్బంది పెట్టలా. ఈ దేవుడు విన్నాడు నా మాట దేవుడు విన్నాడు. నేను ఎక్కడ ఇబ్బంది పెట్టలా. ఈరోజు యవనస్తులుగా ఉన్నవాళ్ళు బిర్యానీ మీద బిర్యానీ ఒకటే పడుతున్నారు. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, కొవ్వు పెరిగిపోతుంది. బాగాలేదా? కదా తెలుగు కడకి కదా ఎక్కువ బండి తోడేవారు లేకపోతే కుక్కలు కదా తెరరా బిర్యానీ పెట్టిసరా కదా పెట్టేద్దాం.
బిర్యానీ ముందుగానే టెండర్ ఆ పుట్టినరోజు రేపా రే ఇప్పుడు నుంచి చేస్తా రే బిర్యానీ రేపు నీ పుట్టినరోజు 20 ప్యాకెట్లు రా ఈరోజు నా పుట్టినరోజు నాకు గుర్తులేదు. మా పేరు మనవరంలో చెబుతుంది హ్యాపీ బర్త్డే తాతయ్య. హ్యాపీ బర్త్డే ఇది విచిత్రంగా ఏదమ్మా అప్పుడు 14వ తారీఖు 7వ నెల అని నాకు గుర్తొచ్చింది. సరేనమ్మా థ్యాంక్ యూ. ఈరోజు చింతపూడి పక్షి వేసినా తింటాను. అర్థమైందా? మనకే పెద్ద విషయాలు ఏమి లేవు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు? నా సంఘంలో ఎదుగుతున్న పిల్లలుగా ఉన్న మీరు ఎక్కడ మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టబాకండి. ఈరోజు దేవుడు అన్నం ఇచ్చాడు, దేవానికి స్తోత్రం. ఈ ఆహారం లేక బాధపడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఈ ఆహారం దొరకకుండా బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి నాయన. నాకు ఇది ఇచ్చేవయ్యా, ఈ వందనాలయ్యా. సరైన నివాసం లేకుండా పడుకోవడానికి సరైన స్థలం లేకుండా నాకు ఇచ్చిన ఈ చిన్న గృహాన్ని బట్టి వందనాలు నాయన. సరైన వస్త్రాలు కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. నాకు ఇచ్చిన ఈ వస్త్రాలు బట్టి వందనాలు అంటారు. ఏది దేవునికి కృతజ్ఞత? ఏది దేవుని కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు పుట్టిన నీకే అంత పాపం వస్తే కన్నవాడికి ఎంత పాపం వచ్చింది అంటే అన్నవాడు అంటాం కుదరదా? అంటే నువ్వు అంటే కుదురుద్దా? నువ్వెక్కడ బాధపడతావని, నువ్వెక్కడే ఆందోళన చెందుతావని తెలియనట్టుగా తలకాయ ఎంచుకుని వెళతాను తల్లిదండ్రులు. నువ్వు పెద్ద హీరోవేమి కాదు, నువ్వు పెద్ద హీరోవేమి కాదు. 2 మాటలు తుంచేసి పక్కన పడేయచ్చు. కానీ ఎక్కడ నలిగిపోతావో, ఎక్కడ బాధపడతావని నీ హృదయాన్ని నొక్కించకుండా తల్లిదండ్రులు నేను కాపాడుతున్నారు. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపోదండి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపోదండి. సంతోషం తలొచ్చండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం.